టైం మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకుముందు 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను ధ్యానం చేసాం. దాని సారాంశం ఏంటంటే, తీర్పు తీర్చే ఓ మనుషుడా, నీవెవరైనా సరే దేవునికి నువ్వు తిరిగి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండవు. ఎందుకంటే ఏది తప్పని నువ్వు ఇతరులకు చెబుతున్నావో అదే తప్పు నువ్వు కూడా చేస్తున్నావు అని వేషధారులను పౌలు ఖండించాడు. దేవుడు దయగలవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, ఓర్పు గలవాడు. ఆయన ఓర్పుని దీర్ఘశాంతాన్ని నువ్వు అలుసుగా నువ్వు తీసుకోకూడదు. నువ్వు మారు మనస్సు పొందడానికి దేవునికి అవకాశం ఇస్తున్నాడని గ్రహించు. దేవుని న్యాయమైన తీర్పు రాబోతుంది. ఒకవేళ నువ్వు నీ మనస్సుని హృదయాన్ని కఠినం చేసుకుని, పాస్టర్ గారికి పనే లేదు, ఆయన ఎప్పుడు అలాగే చెప్తాడు, ఆయన చెప్పినవన్నీ చేస్తే మన బంధువులు మన స్నేహితులందరూ కూడా ఏమైపోతారు, వాళ్ళందరినీ కూడా మనం ఎలా దూరం పెట్టుకుంటాం, ఈ లోకం కావాలి కదా, మనకి లోక పద్ధతులు కావాలి కదా అని నీ హృదయాన్ని నీ మనస్సును నువ్వు కఠినం చేసుకుంటే కనుక ఉగ్రత బయలుపడే రోజున నీకు నువ్వే ఆయన రౌద్రాన్ని, ప్రచండమైనటువంటి కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. నాకు తెలిసి ఒక మంచి మాట ఏంటి చెప్పనా, నువ్వు దేవుడికి లోబడకపోతే నువ్వు చర్చికి రాకపోవడం నీకు చాలా చాలా క్షేమం. నువ్వు చర్చికి రావడం వల్ల నిజానికి నీకు ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే నువ్వు ప్రతి సందర్భంలో కూడా వాక్యాన్ని విని నేను మాత్రం మారను అనే విధంగా నువ్వు ప్రవర్తిస్తుంటే అప్పుడు ఏం జరుగుతుంది, నీకు ఎక్కువ వెలుగు, వాక్య ప్రత్యక్షతను దేవుడు ఇచ్చే కొలది దేవుడు నీకు విధించే శిక్ష కూడా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. అదే వాక్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 11వ వచనం చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకుండా నశిస్తారు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోగుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగూ జరుగును. గమనించండి, దేవునికి పక్షపాతము లేదు. మనం చాలా సందర్భాల్లో పక్షపాతం చూపిస్తాం. అమ్మాయి అయితే ఒకలాగా, అబ్బాయి అయితే ఒకలాగా, మనకు నచ్చిన వాళ్ళైతే ఒకలాగా, నచ్చని వాళ్ళైతే ఒకలాగా, అమ్మ అయితే ఒకలాగా, అత్త అయితే ఒకలాగా, అల్లుడైతే ఒకలాగా, కొడుకైతే ఒకలాగా. మనం పక్షపాతం మనం చూపిస్తాం. కానీ దేవుడు నీతి న్యాయాలు కలిగిన వాడు. ఆయన ఎలాంటి పక్షపాతాలు చూపించకుండా శిక్షను విధిస్తాడు. ఇక్కడ రెండు రకాలుగా జనాల్ని చూపిస్తున్నాడు. ఎలా అంటే ధర్మశాస్త్రము కలిగిన వారు, ధర్మశాస్త్రము లేనివారు. నేను మొదటి సందేశంలో ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పడానికి కారణం అదే. ఇశ్రాయేలీయులు అనే వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రము లేనివారే. దేవుని ధర్మశాస్త్రము మనకు లేదు, మనం అన్యజనులం. అలాగే మనం పుట్టి పెరిగిన విధానం కూడా గమనిస్తే, మనం పుట్టి పెరిగినప్పుడు మన తల్లిదండ్రులు కూడా కూర్చోపెట్టి ఒక పుస్తకాన్ని తీసి, ఇదిగో మనము ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ప్రవర్తించకూడదు అని మన తల్లిదండ్రులు మనకు నియమాలు చెప్పినటువంటి సందర్భాలు ఏమి కూడా లేవు. అదే సమయంలో గమనించండి, ఎవరైతే
రక్షించబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తమ బిడ్డలకైతే ఏం చెప్తారు? ఇదిగో నువ్వు ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ప్రవర్తించకూడదు. సో నా గురించి నేనేం చెప్పుకుంటానంటే, నేను ధర్మశాస్త్రం లేకుండానే పెరిగాను. మా నాన్నగారు మమ్మల్ని కూర్చోబెట్టి ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఈ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పిన సందర్భాలు ఏమీ లేవు. అయితే నా పిల్లలకు ధర్మశాస్త్రం ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పుట్టడానికి ముందే నేను క్రైస్తవుని అయ్యాను కాబట్టి, వాళ్ళు పుట్టిన నాటి నుంచి కూడా మీరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించకూడదు అనేదాన్ని వాళ్ళకి చెబుతూనే వచ్చాను. సో వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. సరే, ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఎవరికైతే దేవుని ఆజ్ఞలు ఉన్నాయో, ఎవరు అయితే ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని దేవుడి చేత ఆజ్ఞాపించబడ్డారో వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, వాళ్ళు యూదులు. ఈ యూదులు గనక ధర్మశాస్త్రం చెప్పేటటువంటి ఆజ్ఞలను విన్న తర్వాత కూడా వాళ్ళు అదే పాపం చేస్తే అప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రానికి తగిన విధంగా శిక్ష పొందుకునే నరకానికి వెళ్తారు. 2, ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే. మనం అందరం అన్యజనులు, మనకు ధర్మశాస్త్రం లేదు. అయితే మరి మనం పాపం చేస్తే, ధర్మశాస్త్రం లేని వ్యక్తివై ఉండి నువ్వు పాపం చేస్తే నీకు ధర్మశాస్త్రం అనే దాన్ని పరిగణలోనికి తీసుకురాకుండానే నీకు శిక్ష విధించి నేను నరకానికి పంపిస్తాడు. అయితే ఒకటి మాత్రం ఖచ్చితం, ఏంటి? ధర్మశాస్త్రం ఉన్నవాళ్లను పాపం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం నరకంలో శిక్ష విధిస్తాడు. ధర్మశాస్త్రం లేకుండా గనక నువ్వు పాపంలో కొనసాగితే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నీకు శిక్ష విధించి నరకానికి పంపిస్తాడు. అందువల్ల దేవుడికి ఏ పక్షపాతం లేదు నరకానికి పంపించే విషయంలో. దేవుడు ముఖాలను చూసి తీర్పు తీర్చేవాడు కాదు. వెల్కమ్ రాజేష్. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే, ఆ పదం చూడండి, ధర్మశాస్త్రము లేకయే. చూడండి బైబిల్లో ఏముంది? 11వ వచనంలో దేవుని పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ఏమొస్తుంది? నాశనం వస్తుంది. కానీ ఎక్కడుంది భయం? ధర్మశాస్త్రాన్ని ఉన్నవాళ్ళేమో ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. ఇప్పుడు వినేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళు నీతిమంతులు అవుతారా? వినేవాళ్ళు నీతిమంతులు అవుతారా? వినేవాళ్ళు ఎవరు, కానీ ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటిస్తే, అన్నిటినీ పాటిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు, ద్వితీయోపదేశకాండం 6:25 ప్రకారం. కానీ అన్ని ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలను మాత్రమే పాటించినా నువ్వు నాశనానికి గురవుతావు. ఒక్కసారి నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినా నువ్వు నాశనానికి గురవుతావు. ఒక్కసారి దొంగతనం చేసిన దొంగే, రోజు దొంగతనం చేసిన దొంగే, ఒక్కసారి అబద్ధం పలికిన అబద్ధికుడే, రోజు అబద్ధాలు చెప్పిన అబద్ధికుడే. దేవుని సత్యమైన స్వభావం అబద్ధాన్ని కనీసం ఆలోచనల్లో కూడా సహించలేదు. దేవుని పరిశుద్ధమైనటువంటి స్వభావం అపవిత్రతను, మురికిని కనీసం ఆలోచనల్లో కూడా సహించలేదు. అందువల్ల దొంగతనం చెయ్యొద్దు అని చెప్పిన వాడు మళ్ళీ ఆఖరిలో ఏమన్నాడు తెలుసా? ఆఖరి ఆజ్ఞగా నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించుకొని చెప్పాడు. అంటే నువ్వు కనీసం రోడ్డు మీద నీకు కనబడింది రూపాయి బిళ్ళైనా లేదా 10 లక్షలు విలువ చేసే బంగారపు గొలుసు అయినా సరే, నువ్వు దాన్ని కనీసం చూసిన తర్వాత
కనీసం ఆలోచనలో కూడా నీ మనసులోని దానికి రానకూడదు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. లేదా అది మరీ ఎక్కువ విలువైంది అని భావిస్తే ఇంకొకరి సమక్షంలో దాన్ని తీసుకెళ్ళి పోలీసులకి అప్పగించాలి. కానీ విషయం ఏంటో తెలుసా, నువ్వు రూపాయి చూసినా, 100 రూపాయల నోటు చూసినా, గొలుసు చూసినా, అబ్బా దేవుడు ఇచ్చాడు అని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా. అంటే అప్పటికప్పుడే నువ్వు దొంగగా మారిపోతున్నావు అన్నమాట. సో చూడండి, దేవుని ధర్మశాస్త్రం ఉంది, ఉన్న దాన్ని నువ్వు విన్నా నువ్వు నీతిమంతుడు అవ్వవు. కానీ ధర్మశాస్త్రాన్ని విన్న తర్వాత దానికి విధేయత చూపిస్తే, అన్ని కాలాల్లోనూ విధేయత చూపిస్తే, అన్నిటికీ విధేయత చూపిస్తేనే నువ్వు నీతిమంతుడు. కాబట్టి ఈ మాటలు వినగానే ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం, ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. అన్నీ ఎక్కడ పాటించాం? అన్నీ ఎక్కడ పాటించాం? అబద్ధం పలకని వాడు ఎవరున్నారు? దుర్భాషలు ఆడని వారు, బూతులు మాట్లాడని వారు ఎవరున్నారు? చెడుగా ఆలోచించిన వారు ఎవరున్నారు? అందువల్ల మనం ఇప్పటికే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి మనం దోషులం అయిపోయాము. కాబట్టి ఇప్పుడు న్యాయంగా మన పైకి రావాల్సి వస్తే ఏం రావాలి? దేవుని యొక్క, ఇక్కడ అంటున్నాడు కదా, ఇంతకుముందు అధ్యాయంలో అన్నాడు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అన్నాడు, దేవుని సత్యములకు లోబడే దుర్నీతికి లోబడే వారికి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము వచ్చును, వాళ్లకు శ్రమ వేదన కలుగును. అది యూదులైనా గ్రీస్ దేశస్తులైన. అందువల్ల దేవుని కోణంలో చూస్తే ఎవరు కూడా నీతిమంతుడు లేడు. మనం ఈ రాబోయే అధ్యాయాలన్నీ కూడా 3వ అధ్యాయం వరకు కూడా పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఒక దోషం మీద ఇంకొక దోషం మన పైన మోపుతూనే ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రము లేనివాడు పాపం చేశాడు, ధర్మశాస్త్రం కలిగిన వాడు కూడా పాపం చేశాడు. ఆ విధంగా అందరూ కూడా ఇప్పుడు ఒకే విధంగా దోషులుగానే దేవుని సింహాసనం ముందు, న్యాయమైన సింహాసనం ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శిక్ష ఎవరికి ఎక్కువ ఉంటుందంటే ధర్మశాస్త్రము కలిగి ఉండి పాపము చేసిన వారికి ఎక్కువ శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రము లేని వారికి దేవుడు ఎందుకు శిక్ష విధిస్తాడు? తెలియదు కదా, వాళ్ళకు తెలియదు కదా అంటే నో తెలియదు అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? దేవుడు రాతపూర్వకమైన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తే మిగిలిన మనుషులందరికీ తమ హృదయాలలోనే ధర్మశాస్త్రాన్ని రాయించాడు. చూడండి, ఆ మాట మీకు కనిపిస్తాం. చూడండి, 2వ అధ్యాయంలోనే 15వ వచనంలో చూస్తే, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడి ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే ప్రతి మనిషి హృదయం మీద దేవుడు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి నియమాలను రాసేశాడు. అందువల్ల మీరు ఏ దేశానికి వెళ్ళి చూడండి, దొంగతనం అనేది తప్ప కాదా అని అడగండి. నేను సంపాదించుకున్న దాన్ని నా చేతిలో నుంచి, లేదా నేను మెడలో తగిలించుకుంటే నా మెడలో నుంచి దాన్ని గుంజుకుని వెళ్ళిపోవడం తప్ప కాదా అని మీరు ఏ దేశానికి వెళ్ళి అడగండి, ఏం చెప్తారు? తప్పే అంటారు. భార్యని రోడ్డు మీద పడేసి అసలు ఏమీ కూడా చూడకుండా ఇష్టానుసారంగా తన్నడం అనేది తప్ప కాదా అని అడగండి. ఏ సంస్కృతులైనా కూడా అది తప్పే అని అంట. అబద్ధం అనేది తప్ప కాదా అని అడగండి. ఎక్కడికి వెళ్ళినా సరే తప్పే అని అంటారు. ఎలా తెలిసింది? అక్కడ వాళ్ళకి ఏమైనా ధర్మశాస్త్ర గ్రంథం ఇశ్రాయేలుకి ఇవ్వబడినట్లు ఈరోజు క్రైస్తవులకు ఉన్నట్లు వాళ్ళకి ఏమైనా ఉందా అంటే రాయబడి ఏం లేదు. కానీ దేవుడు వాళ్ళ హృదయాలలోనే రాశాడు. దేవుడు ప్రతి మనిషికి కూడా మనస్సాక్షిని ఇచ్చాడు. ఇది మనస్సులో ఉండే సాక్షి. సాక్షి అంటే ఎక్కడ కనబడతారు? మనం సాధారణంగా కోర్టుల్లో కనబడతారు కదా. సాక్షులు 2 విషయాలు చెప్తూ ఉంటారు.
అయితే ఇతను ఏ తప్పు చేయలేదు అని చెప్తారు, లేదా ఏదైనా తప్పు చేశాడు అని చెప్తారు. అవునా? అంతకుమించి అని చెప్తారా? ఇతను దొంగతనం చేస్తుండగా నేను చూశానంటారు. లేదండి, లేదు లేదు, ఇతను నిన్నంతా కూడా మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లోనే నా కళ్ళ ముందే ఉన్నాడు, అందువల్ల అతను దొంగతనం చేయలేదని చెప్తాడు. కాబట్టి సాక్షి అంటే ఓకే, నేరం చేశాడని చెప్తాడు, లేదా నేరం చేయలేదు అని చెప్తాడు. అయితే అలాంటి సాక్షిని దేవుడు ప్రతి మనిషిలోనూ పెట్టాడు. దానినే మనస్సాక్షి, అంతర్వాణి అంటారన్నమాట. సో ఇప్పుడు ప్రతి మనిషికి కూడా దేవుడు మనసు లోపల రాసినటువంటి ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి మనస్సాక్షి ఇదిగో నువ్వు తప్పు చేశావు అని చెబుతుంది, లేదా నువ్వు తప్పు చేయలేదు అని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని కొంత మేరకు ఎరిగినవాడే. ఇశ్రాయేలీలకు ఉన్నన్ని నియమ నిబంధనలు అన్ని జనులకి ఉండకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలో ఏది మంచి ఏది చెడు అనే కనీస అవగాహన అనేది తప్పనిసరిగా దేవుడు మనిషికి ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞలకు లోబడాలి. హృదయంలోనే ధర్మశాస్త్రం ఎవరైతే పొందుకున్నారో ఆ మనస్సాక్షి చెప్పేటటువంటి స్వరానికి వినైనా సరే దేవుని యొక్క నీతి నియమాలకు కట్టుబడి జీవించాలి. అయితే ఇక్కడ ఉన్నది అందరూ కూడా అన్ని జనులే కాబట్టి, యూదులు ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి ఇక్కడ నేను పౌలు గారి ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నీ మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ ఉంటుంది. నువ్వు అది తప్పు అని తెలిసిన తర్వాత నీ మనస్సాక్షి నీకు చెబుతున్నప్పుడు నువ్వు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు క్షమాపణ పొంది దాన్ని వదిలేస్తున్నావా లేదా? నీ మనస్సాక్షి తప్పు మీద తప్పు మోపుతూ ఉంటుంది, నీకు తెలుసు అది. నువ్వు చేసినదే వేరే వాళ్ళు నీకు చేస్తే నువ్వు సహించలేదు. కాబట్టి ఒక సందర్భంలో అంటే ఈ అమెరికా దేశంలో ఉన్న అంటే కొద్దిమంది పిల్లల్ని ఏది యవ్వన వయసులో ఉండగానే వాళ్ళు అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ విచ్చలవిడిగా వాళ్ళు కామ కలాపాల్లో కొనసాగుతున్న వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటనంటే, మొట్టమొదటిసారి నువ్వు చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది అనంటే, చెయ్యకుండా ఉంటే బాగుండని అనిపించింది అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. నువ్వు మొదటిసారి దొంగతనం చేస్తున్నప్పుడైనా, నువ్వు మొదటిసారి నీ భార్య కాని దానితో, నీ భర్త కాని వాడితో నువ్వు మంచం ఎక్కుతున్నప్పుడైనా నీకు తప్పు అని నీ మనస్సాక్షి చెప్పలేదా? నువ్వు నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సాక్షి చెప్పదా అది అబద్ధం అని? అయితే నీ మనస్సాక్షి నీ మీద నేరం మీద నేరం, నింద మీద నింద మోపుతున్నప్పుడు నీ మనస్సాక్షి యొక్క స్వరాన్ని నువ్వు వినకుండా ఆ పాపంలో అలాగే కొనసాగినప్పుడు దేవుని న్యాయమైనటువంటి ఉగ్రత రౌద్రం నీ మీదకి రావడం ఏదైనా ఆశ్చర్యమా? కొన్ని సందర్భాల్లో నువ్వు చేసింది మంచిదే అని కూడా నీ మనస్సాక్షి చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా దేవుని ముందు నిలబడి నాకు తెలియదు అని ఎవ్వరు కూడా చెప్పే అవకాశమే లేదు. ఒకవేళ అలా చెప్పే అవకాశం ఎవరికైనా ఉందంటే అది పసిపిల్లలకే. ఎందుకంటే పసిపిల్లలకి, ఇది పాలు తాగే పసిపిల్లలకి అంటే లేఖన వయసులో ఉన్న వాళ్ళకి తెలీదు ఇది తప్పు ఇది ఒప్పు అని. అందువల్ల పసిపిల్లలకు క్రియలలో పాపం చేసేటటువంటి అవకాశం వాళ్లకు ఉండదు, నెలల్లో ఉండేవారు. ఇక మిగిలిన వారందరికీ ఇది తప్పు అనే విషయం చిన్ననాటి నుంచి, కాస్త ఊహ తెలిసిన నాటి నుంచే తెలుస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా దేవుని ముందు నిలబడి
నాకు తెలియదు అందుకనే ఈ మాట చెప్పేశాను, నాకు తెలియదు అందుకనే నేనే ఈ పని చేసేసాను అని అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు నీ హృదయం అనే పలక మీద దేవుడు తన ధర్మశాస్త్ర విధులు రాశాడు. అలాగే నువ్వు తప్పు చేయకుండా నిన్ను హెచ్చరించడం కోసం నీ మనసులో మనస్సాక్షి అనే దాన్ని పెట్టాడు. ఇది తప్పు అని చెప్తుంది, ఇది ఒప్పు అని చెప్పేటటువంటి నీ మనస్సాక్షి స్వరాన్ని విని నువ్వు నీ హృదయం మీద రాసినటువంటి ఆ ధర్మశాస్త్రానికి లోబడాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. దేవుడైతే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు. మరి ఎలాగండి అంటే దేవుడు మన జీవితంలో మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా సరిదిద్దుకోవడానికి ఒక ప్రొసీజర్ అనేదాన్ని తన వాక్యంలో రాయించాడు. తప్పులు చేయడం అనేది మానవ సహజమని మనందరికీ తెలుసు కదా. కానీ తప్పులు దిద్దుకోవడానికి దేవుడు తన వాక్యంలో అవకాశం ఇచ్చాడు. అందువల్ల మీరు ఎవరైనా సరే మేము చేసింది ఇది మాకు దోషంలాగా కనిపిస్తుంది, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా, మీరు వాక్యంలో చూడండి, వాక్యాన్ని బట్టి చూసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఒకవేళ వాక్యంలో ఉన్న నియమాలు మాకు అంత తెలియదు అని అంటారా, కొన్ని నా దగ్గరికి రండి, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అని చెప్పి మీరు నా దగ్గరకు రండి. నా దగ్గరకు వస్తే అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి నియమాల ప్రకారం మనం చేసినటువంటి తప్పుని దిద్దుకోవడం ఎలా అనేదాన్ని నేను వాక్యంలో నుంచి నేను మీకు చూపిస్తాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా దానిని దిద్దుకోవడం, దేవునితో సమాధాన పడడం మీకు చాలా క్షేమం. ఎందుకనంటే పదే పదే చెప్తున్నాను, ఇక దేవుడు అంటున్నాడు దేవునికి పక్షపాతం లేదు. తీర్పు తీర్చేటప్పుడు తన మన అనే భేదాలు చూసేవాడు దేవుడు కాదు. 16వ వచనం చూస్తే దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలను విమర్శించే దినం ఎలా జరుగుతుంది. దేవుడు దేన్ని విమర్శిస్తాడు? మనుషుల రహస్యాలను. నాకు తెలీదు నువ్వు ఎలా ఉంటున్నావు, నీకు తెలీదు నేను ఎలా ఉంటున్నాను, కానీ దేవుడికి తెలీదా? అన్నదమ్ములు ఇద్దరు వచ్చి అంటారు ఏమని, వాడు నన్ను తిట్టాడు మొదట అంటే, లేదు వాడు నన్ను తిట్టాడు మొదట. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎవరికి న్యాయం చేయాలి చెప్పండి? ఇద్దరు ఏడుస్తారు. లేదు లేదు అన్నయ్యే నన్ను తిట్టాడు, లేదు లేదు తమ్ముడే నన్ను తిట్టాడు. సో ఖచ్చితంగా తీర్పు తీర్చగలిగిన వాడు ఎవరు? దేవుడే. ఎందుకనంటే మనకి పరిమితులు ఉన్నాయి. నాకు తెలీదు మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఏ పాపాల్లో చిక్కుకొని ఉన్నారు, అలాగే మీకు కూడా తెలీదు నేను ఎలాంటి దాంట్లో చిక్కుకొని ఉన్నాను. కానీ దేవుడు ప్రతి రహస్యాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుని నువ్వు దిద్దుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర క్షమాపణ పొందుకుని నువ్వు దిద్దుకుంటే నువ్వు మళ్ళీ తీర్పులోనికి రావు. ఇది దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం. కానీ నో, ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఆయనకి ఏదో పని లేకలే చెప్తున్నాడు. నో, నేను పని లేక చెప్పడం కాదు, పని చేసుకోగలిగిన వాడిని. కానీ దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ దిద్దుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దిద్దుకోండి, తీర్పులోనికి రారు. ఈ మాటలను నిర్లక్ష్యం చేస్తారా? లెక్క లేకుండా ఉంటారా? అయితే న్యాయమైనటువంటి తీర్పు దేవుడు బయలుపరిచే రోజున రహస్యాలన్నీ బయటపెట్టి, నీ క్రియలన్నీ బయటపెట్టి, నువ్వు ఏకాంతంలో చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా బయటపెట్టి, ప్రతిదాన్ని అందరి ముందు చదివి, ప్రతిదాన్ని శిక్షలోనికి తీసుకొచ్చి తన ఉగ్రతను, తన రౌద్రాన్ని నీ మీద చూపిస్తాడు. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం ఉన్నవాడివా లేనిదానివా అసలు అది మ్యాటరే కాదు. నువ్వు దోషం చేసావా అనేది మాత్రం సత్యం. దిద్దుకుంటావా? ఓ దిద్దుకోవా. పశ్చాత్తాప పడతావా? పశ్చాత్తాప పడవా? ప్రభు శిలువ దగ్గర క్షమాపణ కోరతావా? కోరవా? నీ పాపాన్నే నువ్వు వదిలేసుకుంటావా? వదులుకోవా?
అది నువ్వు తీర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుళ్ళో దీర్ఘశాంతము, దయ అనేవి ఉన్నాయనేది ఎంత వాస్తవమో, ఆయన నీతి న్యాయాలతో తీర్పు తీర్చేవాడు అనేది కూడా అంతే వాస్తవం. ప్రార్థన చేసుకుందాం.